జీవితంలో ఇచ్చే సాక్ష్యం ఎట్లా ఉంటుంది ఎప్పుడు కూడా మన ఆత్మ సంబంధమైన అభివృద్ధికి. ఆత్మ సంబంధమైన అభివృద్ధి అంటే మన లోపల ఉన్న మంచి చెడులు తెలుసుకునే ఆ శక్తి పెరిగిపోతూ ఉంటుంది. మన లోపల మంచి చెడులు తెలుసుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడా అని తెలుసుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. అది మన లోపల పెరగాల్సిందే. మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం చాలాసార్లు అంటే సౌకర్యం కోసం, మన కష్టం తీరడం కోసం. అది తప్పు కాదు, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. కానీ దేవుడు అది మాత్రమే సాయం చేస్తాడు అనుకుంటే పొరపాటు. ఎందుకని? ఆయన ఇంకోటి ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు. అదేంటంటే నీ లోపల ఉన్నటువంటి ఆ జీవం దేవుడి దగ్గర ఎదగాలి. అది ఎలాగంటే అది తిరిగి జన్మించాలా, పుట్టాలా, తిరిగి అది దేవుడి చేత బలపరచబడాలా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఏదైనా తోటలో వాడు మనల్ని ఎట్ట మోసం చేస్తాడంటే శరీరానుసారంగా మోసం చేస్తాడు. నువ్వు శరీరంగా బాగుంటావు, నీకు ఆశీర్వాదం వచ్చింది అని చెప్పాడంటే మనం వెంటనే దాన్ని ఆకర్షించబడతాం. వెంటనే మనం ఏం మర్చిపోతాం తెలుసా? అందం, మోసం, సౌందర్యం, వ్యర్థం. ఆ మాటలు మనకట్టు బయటికి కనబడే విషయాలే. అవన్నీ బయటికి కనబడే సంగతులు. అవి నిజానికి అవి బయటికి కనబడే విషయాలే. ఇక వాటిని చూసి దానికి అతుక్కుపోయామంటే లోపల ఉన్న సంగతులు ఏమవుతాయి? వదిలేస్తాం మనం. అందం, మోసం అని ఎందుకు రాయబడిందంటే అసలు విషయంలాగా బయటికి రారు వాళ్ళు, వేరే రకంగా వస్తారనమాట. అంటే అక్కడ ఉన్న విషయాలు మనం మెస్ప్రైజ్ అయ్యేటట్లు లేదా కష్టపడేలాగా ఉండేటట్టు చేస్తారు. అంటే మోసపోయేలా జరుగుతాయి. ఇక్కడ శత్రువు చేసేది అదే వాస్తవానికి. వాడే అసలు మోసం, అసలు మోసగాడు వాడే. పావును చూశారనుకోండి, పావును చూసి అందరూ ఆకర్షించబడతారు తెలుసా? మనకు తెలియదు కదా, పావు మనకి కొంచెం నీచంగా కనపడింది కదా. అట్ట కాదు, ఈ సృష్టిలన్నిటిలో యుక్తిగా, మోసంగా, తెలివిగా, నాజుగ్గా ఉండేది అది ఒకటే. మీకు తెలుసో లేదు, కొండ సిల్వ లేదంటే పాము, దానికి ఉన్న డిజైన్లు ఈ ప్రపంచంలో దేనికి లేవు. వాస్తవానికి అన్ని డిజైన్లు ఉన్నాయి దానికి. అంత చక్కగా ఉంటుంది అది. అది మనకు అర్థం అవ్వాలా. అది ఎంత చక్కగా మోసం చేస్తుంది మనల్ని. మన ఎలాగా భౌతికమైన విషయాలు మాత్రం ఆలోచించేలా మోసం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? లోపల సంగతులు తెలిసేలా చేస్తాడు. ఆ లోపల సంగతుల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాడు? దేవుడు రాజ్యం అని చెప్పాడు. అంటే దేవుడే ఈ పగలు, ఇక్కడ ఉన్నటువంటి రాత్రి, ఇదంతా చేస్తుంది ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. అప్పుడు దేవుడు వీటన్నిటిని పరిపాలిస్తున్నాడా లేదా? పరిపాలిస్తున్నాడు. దీన్ని అంతటినీ మనం దేవుడి రాజ్యం అని పిలవచ్చా లేదా? పిలవచ్చు. అదే దేవుడి రాజ్యం భౌతికంగా చేస్తున్నప్పటికీ కూడా అంతరంగంలో మనలో పనిచేసేవాడు కూడా ఆయనే. వాస్తవానికి ఆయన మన ఎట్ట పనిచేస్తున్నాడు? దేవుడి రాజ్యాన్ని చూడగలిగేలా, భౌతికమైన విషయాల్లో కాకుండా ఆత్మసంబంధంగా దేవుడు ఎట్ట పనిచేస్తున్నాడని చూడగలిగేలా మన కళ్ళు తెరిచేలా చేసేది కూడా ఆయనే. దానికోసం ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని తిరిగి జన్మింపజేస్తున్నాడు. బాప్తిజం పొందేలాగా, ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించేలా చేస్తున్నాడు. ఇలా చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఆ దేవుడి రాజ్యం అంటే ఎవరో కాదు, దేవుడే అని చెప్తున్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుడి రాజ్యమే కదా వాస్తవానికి. ఎందుకంటే ఆయన రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కొంతమంది అడిగారు, దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చింది అని అడిగారు. ఆయన్ని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? దేవుడి రాజ్యం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అని కాదు. దేవుడి రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యలోనే ఉంది. యాక్చువల్గా దేవుడి రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. అట్లా అర్థం చేసుకోవాలి. దేవుడి రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలో. ఎట్ట తెలిసింది నీకు అది? దేవుడి యొక్క సంగతులు మనకు అర్థం చేసుకోబడుతున్నాయి కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు, ఇక నేను ఆ దాంట్లో రాయలేదు, ఒక దయ్యాన్ని నెలగొట్టాడు. దయ్యాన్ని నెలగొట్టగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి, ఈయన దెయ్యాల అధిపతి అయిన బయల్జెబూల్ చేత ఈ దెయ్యాలు నెలగొడుతున్నాడు కానీ దేవుడి శక్తితో కాదు అన్నాడు. ఎందుకని? దెయ్యాలందరికీ ఓనర్ ఒకడు ఉంటాడు, వాడి కింద ఈ దెయ్యాలను తిరుగుతూ ఉంటాయి వాస్తవానికి. సో ఇప్పుడు అందుకని వాడి దగ్గర తీసుకెళ్ళి ఇదే మరి యేసు ప్రభు వాడి యొక్క బలాన్ని ఉపయోగిస్తున్నాడు అని చెప్పాడు. ప్రభు వెంటనే ఏమన్నా తెలుసా? నేను బయల్జెబూల్ వాళ్ళని ఎల్లగొడితే మరి మీ కుమారులు దేని తెలగొడుతున్నారు అంటే, అసలు యాక్చువల్గా బయల్జెబూల్ని ఉపయోగించేది ఎవరో తెలుసా? వాళ్ళు. బట్ నేను దేవుడి వేలుతో ఆ దెయ్యాన్ని నెలగొట్టానంటే, దేవుడి యొక్క బలాన్ని ఉపయోగించి నేను ఆ దెయ్యాన్ని నెలగొట్టానంటే మీ దగ్గరికి ఏమొచ్చింది? దేవుడి రాజ్యం వచ్చింది. దేవుడు మనలో ఉన్న దెయ్యాన్ని నెలగొడితే ఏం పోవాలా? రోగం అంతా పోయి సంతోషం కొంచెం. ఇది కాదు. దేవుడు కనుక మన దెయ్యాన్ని నెలగొడితే మనం దేవుడి యొక్క అధికారం కింద ఉండడానికి ఇష్టపడతాం. అది దేవుడి యొక్క రాజ్యం అంటే. చూసారా? దెయ్యం వెళ్ళిపోవడం ముఖ్యం కాదు, దేవుడి రాజ్యం ముఖ్యం. ఇక్కడ ముఖ్యం. అర్థమవుతుందా? మన సౌకర్యం తీరిపోవడం ముఖ్యం కాదు, మన కష్టం తీరిపోవడం ముఖ్యం కాదు. ఏం రావాలి మన దగ్గరికి? దేవుడి యొక్క రాజ్యం రావడం ఇంపార్టెంట్. ఇది అక్కడ ఉన్న విషయం. మనకి ఇది అర్థం అవ్వాలి. ఇది అక్కడ చెప్తుంది. దేవుడి రాజ్యం అంటే దేవుడే, ఆయన తప్ప వేరొకటి కాదు. మనం అర్థం చేసుకోవడానికి వీలుగా మనం తినే ఆహారం అది ఎవరంటే దేవుడే, మనకు అర్థం అవ్వాలి. ఎట్లా మనం దాన్ని అలా చూడగలగాలి. దేవుడే నాకు పోషణ అవుతున్నాడు కదా, దేవుడి రాజ్యం కింద నేను ఉంటున్నాను కదా, అట్లా నేను దేవుడితో ఎంతో సన్నిహితంగా ఉన్నాను కదా, నేను ఎందుకు భయపడాలా? ఇదంతా ఇచ్చేది దేవుడే కదా. అప్పుడు మనం చెప్తాం,
ప్రభువా నాకు గాలి ఇచ్చావు, నీరు ఇచ్చావు, ఎండ ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు. వీటన్నిటికీ పక్కగా నిన్ను గురించి తెలుసుకోవడానికి నాకేమి ఇచ్చావు అంటే సంఘాన్ని ఇచ్చావు, నీకు వాక్యాన్ని ఇచ్చావు. ఎట్లా చెప్తాం? లేకపోతే ఏముంది, అది చాలా చర్చిలోనే మా ఇష్టమైన చర్చికి వెళ్తాం, ఇట్లా మాట్లాడతాం. యాక్చువల్గా అదేమి అంత గ్రహింపుతో కూడింది కాదు. సో ఇక్కడ మాట్లాడుకుందంటే దేవుడి రాజ్యం, ఈ దేవుడి రాజ్యమే సంఘంగా ఉంది. ఈ సంఘంలోనే దేవుడి రాజ్యం అంటే భోజనం పానం కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే కొంతమంది ఏమైతే చర్చికి వచ్చేసి భోజనం చేసి వెళ్ళారు కాబట్టి మనతా అయిపోయింది అనుకుంటున్నారు. చర్చికి వచ్చాం, భోజనం చేసాం, చక్కగా ప్రార్థన అయిపోయి ఉన్నాం, వెళ్ళిపోయాం. చర్చికి వెళ్ళాం ఈరోజు అంటే వెళ్ళాం. ఏం చెప్పారు అంటే ఏం చెప్పారు? లేదు, ఎగిరిపోయింది. అది కాదు ఆయన అన్న అదే. దేవుడి రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతి సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మనం వీటిని ఎంజాయ్ చేయాలి. నీతి అంటే ప్రభు మీద ఆధారపడగలగడం, సమాధానం అంటే దేవుడితో మనకి ఏమాత్రం బెరుకు లేదు, సహోదరులతో కూడా మనకి ఏమాత్రం బెరుకు లేదు. ఆనందం అంటే ఏంటి? దేవుడి దగ్గర నుంచి కొత్త సంగతులు తెలుసుకునేటప్పుడు మనకేమవుతుంది? సంతోషం. ఈ ఆనందం ఎక్కడ ఉంటుంది? దేవుడికి మందిరంలో ఉంటుంది. దీన్ని గమనించకుండా వచ్చామా, భోజనం చేసామా, వెళ్ళామా అంటే మాత్రం దేవుడి రాజ్యం అర్థం కాలేదు. మనమే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చాలామంది అట్టనే ఉన్నారు. అందుకని అపోస్తలుడు పౌలు అప్పుడే రాశాడు. అది ఎప్పుడో రాసిందని మనం చదువుతున్నాం, ఎప్పుడో రాసిందైనప్పటికీ అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంది అది. కాబట్టి మనం ఏం చేయాలా? భౌతికమైన విషయాలని సెకండరీకి దోయాలా. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలా? ఆత్మ సంబంధం విషయాలకి ఇవ్వాలి. రైట్? ఈ దేవుడి రాజ్యమే మనల్ని 1000 పరిపాలన పెట్టింది. 1000 పరిపాలన మనం ఏం చేస్తాం? రాజ్యం చేస్తాం. ఆ మాట ఏంటంటే సంతోషంగా ఉంది. ఈరోజు మనం ఏ రాజ్యం చేయట్లా, ఆ రోజు మనం రాజ్యం చేస్తాం. ఇదే రాజ్యం నూతన యెరూషలేముకి వెళ్ళిద్ది. అక్కడ ఎలా ఉంటారంటే మనకి ఇంకా వెలుగు, సూర్యుడు, చంద్రుడు మనకు అవసరం లేదు. ఎవరో దేవుడే మనకు వెలుగై ఉంటాడు, ఆయనే సమస్తమై ఉంటాడు. ఆయన కూర్చున్న సంగతులన్నీ మనకు క్లియర్గా అర్థమవుతాయి, ఎటువంటి సందేహం లేదు. ఇది దేవుడి రాజ్యం యొక్క పొడిగింపు. ఇంకా దేవుడి రాజ్యం గురించి చాలా సంగతులు ఉన్నాయిలే, అటు తర్వాత నేను చెప్దాం అనుకున్నా. ఇది ఇంతటితో కట్ చేసి మనం కొత్త సబ్జెక్ట్ తెలుసుకుందాం. వచ్చే వారం ప్రభుత్వ తర్వాత మళ్ళీ దేవుడి రాజ్యం గురించి కొంచెం ఆలోచన చేద్దాం. రైట్? ఇప్పుడైతే కొత్త విషయం గురించి ఆలోచన చేద్దాం. మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ హెడ్డింగ్ చదువుదాం. ప్రభు యొక్క రాకడ మరియు విశ్వాస యొక్క మహిమ నిరీక్షణ. ఈరోజు మనం దేనికోసం ఆలోచించబోతున్నాం అంటే యేసు ప్రభు యొక్క రాకడ గురించి, అలాగే మనం దేనికోసం ఎదురు చూడాలా అని ఆ ఎదురు చూపు గురించి మనం చెప్పబోతున్నాం. అదే మహిమ నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. మహిమ నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో దాన్ని అనుభవించగలిగే సామర్థ్యం ఇక్కడే ఉంటుంది, అది దాని అర్థం. దేన్నైతే ఎదురు చూస్తున్నామో దానికి కావాల్సిన గుర్తులన్నీ కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆనందించగలుగుతాం. అంటే గ్లోరియస్ హోప్ అంటే చూడగలిగి గ్రహించగలిగే సామర్థ్యం కలిగినటువంటి నిరీక్షణ. ఎదురు చూడటం అనే విషయం ఎట్లా ఉంటుందంటే అది వచ్చిన తర్వాత కదా చూడాల్సింది. జనరల్గా అదే ఎదురు చూడటం కలిగే విషయం ఏంటంటే, అది మనకి ఎప్పుడైతే ఎదుర్కొంటామో, ఎప్పుడైతే దాన్ని కనుక్కుంటామో, ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిద్దో, లేకపోతే మనం దాని దగ్గరికి వెళ్తామో ఆ విషయం దగ్గరికి, అప్పుడు మనం దాన్ని అనుభవించేది నిరీక్షణ అంటాం. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏముంది? నిరీక్షణ ఒకటే లేదు, ఏముంది? మహిమా నిరీక్షణ ఉంది. అంటే ఆ పదానికి అర్థం ఏంటి? ఆ నిరీక్షణ ఇక్కడ పనిచేస్తున్నది మనలో, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు రాకడ, మహిమ నిరీక్షణ, ఈ రెండు పక్కన ఉన్నాయి కదా, పక్కనే ఉన్నాయి కదా. యేసు ప్రభు వచ్చాడా? వస్తాడా? అది ఆమె నిరీక్షణ కలిగి ఉంది. ఆమె చూడు తెలియకుండా నేను చెప్పింది, వస్తాడు అని చెప్పింది డైరెక్ట్గా. అది ఎంత మంచి మాట, ఎంత గ్రహింపుతో కూడిన మాట. యేసు ప్రభువా రావడం ఏంటి, వెళ్ళడం ఏంటి, అందమా ఉంటుందేమో అనుకున్నాను నేను. వాస్తవానికి అట్లా అనలేదు ఆవిడ. జనరల్గా తెలియకపోతే అట్లా మాట్లాడతారు, తెలుసు అనుకోండి వస్తాడు, చాలా క్లియర్గా చెప్పింది. అది నిజం, అది నిరీక్షణ. ఆమె దేనికోసం వెయిట్ చేస్తుంది? ఆయన వస్తాడు. ఇప్పుడు వస్తాడనే సత్యానికి తగ్గట్టుగా దాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది అనుకోండి, ఆమె ఏం చేస్తుంది? నిరీక్షణ కలిగి ఉంటుంది. అదే అక్కడ ఉన్న విషయం అంతా. రైట్? ఇప్పుడు ఫస్ట్ దగ్గరికి వెళ్దాం. వాగ్దానం చేశాడు మత్తయి సువార్త. అక్కడ ఉన్న వచనంలో ఎవని క్రియలు చెప్పిన వాటి ఫలం ఇచ్చును అనేది ఉందలే, కానీ అది ఉన్న వచనం కాబట్టి రాశాం అంతే. కానీ అసలు విషయం ఏంటి? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనే చెప్పాడు, నేను తన దూతలతో కూడా కలిసి నా దూతలతో కూడా నేను వస్తాను అని చెప్పినప్పుడు ఆయనే ఆ మాట చెప్పాడు కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం.
కదా, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరో వచ్చి వస్తాడేమో అన్నారు అనుకోండి, అప్పుడు మనం కన్ఫర్మ్ చెప్తామా? వస్తాడో రాడు మనకేం తెలుసు. బట్ కానీ అక్కడ విషయం ఏంటి, ఆయన ఏమంటున్నాడు, నేను వస్తాను అని చెప్పాడు యాక్చువల్గా. కాబట్టి మనం ఏం చేయాలా, ఆయన వస్తాడనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎటువంటి సందేహం లేదు. ఆయన తన దూతలతో కూడా వస్తాడు అనేది ఒక ప్రామిస్ లాంటిది, ఒక వాగ్దానం లాంటిది, నెరవేర్చబడాల్సినటువంటి విషయం లాంటిది ఒక మాటలో. దానికోసం మనం ఎదురు చూడటం అనేది చాలా చక్కటి విషయం. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? చాలా సరైన విషయం కోసం ఎదురు చూస్తున్నాం కదా. ఉదాహరణకి ఈ పార్టీలో వాళ్ళు చెప్తారు, ఇప్పుడు టీడీపీ నడుస్తుంది కదా, వచ్చేసారి వైసీపీ ఏమంటారు తెలుసా, ఖచ్చితంగా 2029 మేము వస్తాం అంటారు. ఇక అది వస్తారు కదా వాళ్ళు తెలుసా. అప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, అప్పుడు చూసుకుందాం అంటే వీళ్ళు అంటారు. యాక్చువల్గా వీళ్ళు కూడా ఏమంటారంటే ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ మేమే అంటారు యాక్చువల్గా. అప్పుడు వీళ్ళు ఏమంటారు, అప్పుడు చూసుకుందాం అంటే ఇది కన్ఫర్మ్ కాదు. కానీ ఇక్కడ అలాంటిది కాదు. వాస్తవానికి ఆయన వస్తాడు, అది చాలా కన్ఫర్మ్. వస్తాడు కాబట్టి మనం ఏం చేయాలా, కింద వచ్చిన చూడండి. రైట్, గమనించారా? నేను త్వరగా వచ్చుచున్నాను. ఇక్కడ విషయం వస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఆయన ఎట్లా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఈ 2 వచనాల్లో కూడా ఉన్న విషయం అంతా ఒకటి ఏంటంటే ఆయన రాకడ కన్ఫర్మ్. ఆ విషయం అర్థం చేసుకుంటే చాలు. మనం ఇక్కడ ఆయన రాకడ చాలా స్పష్టమైంది, దృఢం అనేది ధృవీకరించబడిన సత్యం. మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయన రాకడ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మన దృష్టి కూడా ఆ రాకడ వైపు ఉండదా ఉంటుంది యాక్చువల్గా. మనం చాలాసార్లు దాన్ని మనం పక్కన పెడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే దాని యొక్క సత్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అని దాని అర్థం, అంతే. కానీ నిజానికి ఆయన వస్తాడనే విషయం మన మనసులో ఎలా ఉందా, మన తలంపులో చక్కకున్నావా లేదా, ఈ అన్నిటికీ సంబంధం లేదు. ఆయన వస్తాడంటే వస్తాడు, అంతే, దెర్ ఇస్ నో డౌట్. రైట్. తర్వాత ఇక్కడ 2వ వచనం, మహిమాన్వితమైన నిరీక్షణ అని అర్థం అనమాట. రైట్. విశ్వాసులకి ప్రభు రాకడంటే ఏంటి? ప్రభు రాకడంటే ప్రభు కోసం ఎదురు చూడటం వల్ల కలిగినటువంటి సంతోషం. ప్రభు రాకడంటే ప్రభు రాకడ కోసం ఎదురు చూడటం వల్ల వచ్చిన సంతోషం. ఉదాహరణకి చూడండి, నాకు బ్యాంకు లోన్ ఇస్తానంది. ఎప్పుడు నా బండి పాడైపోతే బాగు చేయించుకోవడానికి ఎంత 25,000 ఇస్తాను. అది ఇవ్వలా, ఇస్తారంది కాబట్టి నాకు సంతోషం పెరిగిపోతుంది. ఇక నా బండి చూసినప్పుడు లేటో తెలుసా, నా బండి బాగా అయిపోద్ది, ఇక నాకేం లేదు, ఎందుకంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి. నేనేం చేస్తాను, నా బండి శుభ్రంగా బాగా చేయించుకుంటాను. ఇక చిన్నదో చెత్త కాదు, మొత్తం చేయించుకుంటాను. ఇస్తాను అని చెప్పి ఇవ్వాలి. చూడండి, మాకు ఇస్తాను. నేనేం చేస్తాను, కానీ దాన్ని ఏం చేస్తున్నాను, వాళ్ళు ఎవ్వరూ అని చివరి వరకు చెప్పే వరకు కూడా, వారం 10 రోజుల వరకు కూడా నేనేం చేస్తాను, దాన్ని ఎంజాయ్ చేసేస్తున్నాను యాక్చువల్గా. ఇంకేముంది, ఇంకా ఏంటన్నా బండి అంటే ఇంకా 2 రోజులే బ్రదర్, 2 రోజుల తర్వాత ఏమైతే తెలుసా, ఇది పూర్తిగా దీన్ని బాగు చేయించేస్తాను, ఇంక బాధ లేదు. ఇట్లా నేను అందరికీ చెప్తున్నా యాక్చువల్గా. నా మట్టుకు నేను కూడా ఏం చేస్తున్నాను, నేను ఎంజాయ్ చేసేస్తున్నా. కొంచెం అది నేను బాధపడట్లా. ఎందుకని, దాన్ని బాగు చేస్తాను నేను యాక్చువల్గా, ఎందుకంటే డబ్బులు రాబోతున్నాయి కదా. ఇక్కడ విషయం అంతా అదే. ప్రభు రాకడంటే ఏంటి, ప్రభు వస్తున్నాడు అనే సంతోషాన్ని మనం కలిగి ఉండడం, ఆ సంతోషాన్ని మనం ఎంజాయ్ చేయడం, అది దాని అర్థం. అది మనకు అర్థం అవ్వాలి. ప్రభు వస్తాడు, అది కేవలం ఒక మాట మాత్రమే కాదు, అది మహిమాన్వితమైన నిరీక్షణ. అది ఒక మాట మాత్రమే కాదు, అది ఎలాంటిది, అనుభవించగలిగే చక్కటి నిరీక్షణ, అది దాని అర్థం. అక్కడ ఉన్న మాట ఎంత చక్కగా రాశారు కదా. రైట్. తర్వాత ఏంటి, చదువుదాం అది. ఈ వచనంలో రాసినటువంటి విషయం చాలా పెద్దది. అంటే దీన్ని మేము ఎందుకు రాసామంటే, అక్కడ యాక్చువల్గా ఎత్తపడడం అనే దాని గురించి మాత్రం రాయడానికి ఏర్పాటు ఉంది కాబట్టి ఆ వచనం అంతా రాసాం. విశ్వాసులు మహిమాన్వితమైన నిరీక్షణ కలిగి ఉండడం మాత్రమే కాదు, అంటే ఈ భూమి మీద దేవుడు వస్తాడని సంతోషించడం మాత్రమే కాదు, వాళ్ళు ఏమవుతారో తెలుసా, ఎత్తపడతారు. భూమి మీద నుంచి పైకి ఎత్తపడతారు. మీరు ఎప్పుడైనా ఎత్తపడ్డారా? ఎత్తపడలేదు కదా యాక్చువల్గా, నేను ఎత్తపడలేదుగా. కానీ ప్రార్థనలో మీరు ప్రభుతో సావాసం చేసేటప్పుడు మీ ఆత్మ పరలోకపు సంగతులు అర్థం చేసుకోవడం మీకు అర్థమవుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా, బాడీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ తిరుగుతున్నారు, పైన తిరుగుతున్నారని దాని అర్థం. అది నిజమేగా, అది ఎంతో నిజం. పరలోకపు సంగతులు మీకు తెలుసో లేదో, మీకు ఈ విషయాలు ఎప్పుడైనా జరిగి ఉంటాయి.
అంటే నేను కళలు దర్శనాల గురించి తక్కువ మాట్లాడతాను కాబట్టి వాటిని నేను నమ్మను అని చెప్పను, నేను నమ్ముతాం. కానీ అందులో చాలా వరకు తప్పులు ఉంటాయి కాబట్టి వాటిని పక్కన పెడతాం అంతే. కానీ అవి జరుగుతాయి. దాని గురించి ఎందుకు చాలా వరకు తప్పులు ఉంటాయంటే మనుషులు ఆశపడతారు వాటి మీద. అలా ఆశపడిన వాటిని క్యాష్ చేసుకునేది ఎవడో తెలుసా? వాడు. ఆశపడి వాటిని తప్పుగా వాడుకునేది ఎవడంటే వాడు. మనం ఆశపడకూడదు కళ్ళ మీద, దర్శనాల మీద. దేవుడు ఇస్తాడు, దాన్ని మనం చూడగలిగితే చాలు, అంతే, అయిపోయింది. దాని మీద ఆశపడకూడదు. వెంటనే ఆశపడ్డామంటే వాడు మోసం చేస్తాడు ఈజీగా. సో అందుకని నేను ఏమంటానంటే మన జీవితంలో కూడా కొన్ని జరుగుతాయి. అవి ఏంటో తెలుసా? నేను బాగా చక్కగా చాలా రోజులు అంటే అప్పటికి చాలాసార్లకి దేవుడి సన్నిధిలో ఆ రోజు బాగా ఎంజాయ్ చేసి మనం అట్లానే నిద్రపోయాం అనుకోండి, తెలియకుండానే మన ఆత్మ పరలోకానికి ఎక్కిపోయినట్టు అనిపించింది. దేవుడి సంగతులు అర్థమవుతుంటాయి. ఎట్లాగో తెలుసా? మనకు అర్థమైద్ది, కానీ మన మెదడుతో మన మాటల్లోకి తీసుకురాలేం దాన్ని. మనకు అర్థమవుద్ది, మన మెదడు దాన్ని ఇంటర్ప్రిట్ చేయలేదు, వివరించలేదు. మనం ఫీల్ అవుతుంటాము, బట్ కానీ మన నోట్లోంచి ఎలాంటి పదాలు పలకాలో మనకు తెలియదు అనమాట. అంటే పలకలేనంత రీతిలో స్టక్ అయిపోయారని కాదు నా ఉద్దేశం. మనకు అర్థమవుతుంది, దానికి ఒక రూపం కల్పించలేకపోతున్నాం. చాలాసార్లు మనం జరిగేది అదే. మనం కల్లో కానీ, లేదంటే దేవుడు ఒక వాక్యాన్ని చదివేటప్పుడు కానీ, లేదంటే దాని గురించి ఆలోచన చేసేటప్పుడు కానీ, అక్కడ అనలేదు దావీదు, నేను అర్ధరాత్రి పూట మంచం మీద నీ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు అది నాకు కొవ్వు మెదడులాగా దొరుకుతుంది. ఆ మాటకు అర్థం ఏంటి? చాలా ఈజీగా ఉంటుంది, అది ఇష్టంగా ఉంటుంది, బట్ కానీ అదేంటో బాగా చక్కగా ఇంటర్ప్రిట్ చేయలేము మనం. యాక్చువల్గా ఇంటర్ప్రిట్ అంటే వివరించలేము. ఇవన్నీ ఏంటో తెలిసే, మనం ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా మన లోపల జీవించే వ్యక్తి ఈ భూలోక సంబంధమైన వాడు కాదు. ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? పరలోకానికి ఎత్తిపోవాలనుకుంటున్నాడు. అక్కడ ఉన్న సంగతులు మనకు చెప్పాలనుకుంటున్నాడు. అది దాని అర్థం. కాబట్టి మనం ఆ విధమైనటువంటి ఎత్తపడడం అనే విషయాన్ని మనం ఆత్మ సంబంధంగా అనుభవిస్తున్నామే కానీ లిటరల్గా మనం ఒక రోజు వచ్చింది, ఆ రోజు మనం ఏమవుతాం? ఖచ్చితంగా బాడీతో సహా ఎత్తపడతాం. అది మనకు అర్థం అవ్వాలి. ఎదురు చూడాలి ఆకాశాన్ని చూసినప్పుడల్లా. అది మనకు అర్థం కానిది ఏం కాదు. ఒకరోజు మనం ఏమవుతాం? ఎత్తపడతాం. దాన్ని చూసినప్పుడల్లా మనకు ధైర్యం. అది ప్రభు చెప్పలేదా? మీరైతే మీ ధైర్యంతో మీ తలలు ఎత్తుకొని పైకి చూడండి. ఎందుకని? మీ ప్రభు రాబోతున్నాడు. అంతకుముందు మీరేమవుతారు? మీరు ఎత్తపడిపోతారు. ఇది చాలా మంచి విషయం. ఎత్తపడడం అనేది కన్ఫ్యూజన్ కాదు. ఎత్తపడడం అంటే మనం ఏదో ఎగరడానికి చేసే ప్రయత్నం కాదు. దాని అంతా అది జరిగిపోద్ది అంతే వాస్తవానికి. సో అలా ఎత్తపడడం అనేది రైటు. బట్ కానీ ఇక్కడ ఎత్తపడడంలో చాలా సంగతులు ఉన్నాయి. ఆ ఎత్తపడడంలో 2 సంగతులు చెప్పాలనుకున్నాను నేను మీకు. ఒకటి ఏమంటారు తెలుసా? ఓవర్కమర్స్గా, విజయవంతమైన క్రైస్తవులుగా ముందే ఎత్తపడడం. రెండోది ఏంటో తెలుసా? ఆయన మధ్యాకాశానికి రాబోతున్నప్పుడు సంఘంగా చాలామంది ఎత్తపడడం. ఈ 2 ఉంటాయి. అంటే ప్రథమ ఫలంగా మార్కెట్లో కొత్త ఫ్రూట్స్ వచ్చినాయి అనుకోండి, ప్రథమ ఫలంగా అవి ఫస్ట్ వచ్చినప్పుడు బాగా ఎక్కువ వస్తాయా? మార్కెట్లో మనకు తెలుసు కదా, ఫస్ట్ ఫ్రూట్స్ వచ్చాయి అనుకోండి, మ్యాంగోస్ వచ్చినాయి, ఆ సీజన్లో ఫస్ట్ ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయా? రావు. చాలా మంచి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ ఫలించినటువంటి ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు తక్కువ ఉంటాయి, బట్ కానీ ఎక్కువ రేటు పలుకుతాయి కదా. సో ఇప్పుడు అలాగే ప్రథమ ఫలంగా విజయవంతమైన క్రైస్తవులు ఫస్ట్ ఎత్తపడతారు. వాళ్ళు కూడా ఎత్తపడమే. సింహాసనం దగ్గరికి ఎత్తపడతారు. అక్కడ ఉన్న వచనాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను చూపించట్లేదు మీకు. ఎత్తపడిన తర్వాత కొంతకాలానికి మళ్ళా వీళ్ళందరూ సంఘం అంతా కలిసి ఏమవుతారు? మెజారిటీగా అంటే ఇప్పుడు కోత మొత్తం కోయబడింది, ఇప్పుడు మ్యాంగోలు అన్నీ ఏమవుతాయి? ఎక్కువ వస్తాయి యాక్చువల్గా. అలా వీళ్ళు కూడా ఎక్కువ మంది విశ్వాసులు ఏమవుతారు? పైకి ఎత్తపడతారు. అంటే ఎన్నిసార్లు ఎత్తపడుతున్నారు? దాదాపుగా 2 సార్లు జరుగుతుంది ఈ విషయం కదా. ఒకటి ప్రథమ ఫలం, రెండోది మెజారిటీ ఆఫ్ ద బిలీవ్స్, కోత అని చెప్పొచ్చు. ఒకటి ప్రథమ ఫలం, రెండోది కోత. ఈ 2 విషయాలు చెప్పొచ్చు. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు ఇలానే ఉంటుంది 2 రకాలుగా. మనం ఎత్తబడిన తర్వాత ఆయన అక్కడి నుంచి మధ్యాకాశానికి వస్తాడు. మళ్ళీ వీళ్ళు ఎత్తబడిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు? ఆయన కిందకు వస్తాడు. చూసారా? అక్కడి నుంచి కింద. మధ్యాకాశం అంటే ఎక్కడ? మేఘాల మీద అని అర్థం. కిందకు రాలా, అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? ఇక్కడికి వస్తాడు. ఆయన రాకడ అలా ఉంటుంది. మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నేను. కానీ మనం ఏం చేస్తున్నాం? దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దీన్ని ఎదురు చూస్తున్నాం. మన ప్రభు వస్తున్నాడు. అప్పుడు ప్రభు వస్తే చూడండి, ఫ్యాన్ వేసాం, కొంచెం వేడిగాలు వస్తుంది. ఆ రోజు మనకి ఈ కష్టాలు ఉండవు. ఈరోజు కష్టమే ఉండదు, అన్ఈజీగా ఉంది. ఆ రోజు మనకి ఈ కష్టాలు ఉండవు. మన ఒంట్లో బాగోకపోవడం, మనుషులు ఎట్లా అనుకుంటున్నారు నా గురించి, అట్ట అనుకుంటున్నారు, లేదంటే నాకు ఇంకా సామర్థ్యం లేదు, అంటే కొన్ని స్కిల్స్ లేనప్పుడు మనం బాధపడుతుంటాం. మనం ఇట్లాంటి సామర్థ్యం అవి లేదు, ఇది లేదు, ఇట్లాంటి బాధలే ఉండవు. అన్ని విషయాలు కన్క్లూడ్కి వచ్చేస్తాయి. అంటే చివరికి వచ్చేస్తాయి. చక్కగా దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఇచ్చేస్తాడు వాస్తవానికి. ఆ విషయాలు సత్యం మనకి జరగాల్సి వచ్చినప్పుడు వాటి కోసం మనం ఎదురు చూస్తాం కదా. మీరు గమనించండి, ఇశ్రాయేల్లో ప్రతి ఒక్కరికి దేవుడు వారు ఉండటానికి ఒక ఇల్లు ఇచ్చాడు. వాళ్ళు కష్టపడి సంపాదించింది కాదు. దేవుడే ఏం చేశాడు?
అంటే వాళ్ళకి గెలవడానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చాడు, వాళ్ళు గెలిచారు, అదంతా సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కడికి ఏముంది, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ప్రతి ఒక్కడికి ఏముంది, ఒక పొలం కూడా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉండడానికి, పొలాన్ని దున్నుకొని తినడానికి యాక్చువల్గా. కానీ కొంతమంది ఏం చేశారు, వాళ్ళు ఇల్లుని సరిగ్గా ఉంచుకోలేకపోయారు, పొలాన్ని కూడా ఉంచుకోలేకపోయారు. ఎందుకంటే సరిగ్గా వాళ్ళ పొలంలో విత్తనం వేసి పండించడం చేతకాక వాళ్ళు తినడానికి కావాలి కాబట్టి పొలాలని, ఇల్లుని తాకట్టు పెట్టారు, పిల్లలను తాకట్టు పెట్టారు, వాళ్ళు తాకట్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ విడిపించుకోవడానికి వాళ్ళ దగ్గర బలం ఉందా? లేదు. కానీ దేనికోసం వెయిట్ చేస్తారో తెలుసా? 50వ సంవత్సరం ఒకటి ఉంది, సునాద సంవత్సరం అని ఒకటి ఉంది, జూబ్లీ అని ఒకటి ఉంది. ఆ 50 సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకని? ఆ రోజు ఏం కట్టకపోయినా తిరిగి వీళ్ళ పొలం వెనక వచ్చేసిద్ది, వీళ్ళు ఇల్లు వెనక వచ్చేసిద్ది యాక్చువల్గా. ఎందుకంటే దేవుడు చేసిన ఏర్పాటు అది. మన అప్పులు మనం తీర్చుకోలేము, ఎప్పటికీ తీర్చుకోలేము. కొంతమంది ఎట్టుంటారు, ప్రభువా నువ్వు చేసిన దానికి నీ రుణం నేను తీర్చలేనంట. అసలు ఆలోచనే వద్దు, నువ్వు తీర్చలేవు. ఆ మాట నిజమే, నీ ఆలోచనే వద్దు. ఏం చేస్తే నువ్వు ఆలోచన ఆ రుణం తీరుస్తావు? ఏం చేస్తే ఆ రుణం తీర్చడం అనేది అసాధ్యం. ఇంకొంతమంది అంటారు, నేను నా జీవితం అంతా నిన్ను స్తుతించిన నీ రుణం నేను తీర్చలే. ఆ మాట నిజమే, కానీ రుణం తీర్చడం అనేది జరగని పని అది యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఏం చేశాడు, మనకి మనం చేసిన అప్పులు ఆయనే తీర్చేసాడు. మన అప్పులు మనం తీర్చుకోగలవా? తీర్చుకోలేము. నా వల్ల ఏం కాదు ప్రభువా. ఆ రియలైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడు చేసి కూడా అదే, మనకున్న ప్రతి సైడ్ ఎఫెక్ట్ తీసేసి ఆయన రాకడలో, ఆయన రాజ్యంలో ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాడు. అందుకోసం ఆయన వస్తున్నాడు. అక్కడ కొన్ని విషయాలు జరుగుతాయి, వాటిని ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎంతవరకు కరెక్ట్గా పనిచేశారో అంతవరకు ఆ పని కూర్చున్నటువంటి ఆ తీర్పు తీరుస్తాడు, దానికి కావాల్సిన ఫలాలు ఇస్తాడు ఆయన. అలా ఇవ్వడం మంచిదా కాదా? ఈరోజు అంటాంగా, నేను ఎలాంటిదన్నో దేవుడికి తెలుసు. అంటావా లేదా? మరి నీ దేవుడు నీకు ఫలం ఏమొద్దా? ఇవ్వాలిగా, అక్కడ ఇస్తాడు. తెలియకుండానే మనకంటే మంచిగా పనిచేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఫలం ఇస్తారు. ఆ రోజు మనం వీళ్ళు నాకంటే పెద్దవాళ్ళ అని అనుకోవడానికి లేదు అక్కడ. బట్ నువ్వు కూడా తెలియకుండానే చాలామంది కంటే గొప్పగా చేసి ఉండవచ్చు యాక్చువల్గా. నీ ఫలం నీకు ఇవ్వాలా వద్దా? మరి ఫలం ఇచ్చేవాడిని చూసి ఆశపడతారు లేదా? మనం పరిగెత్తాం పరుగుడు పందెంలో, మనకు ఒక ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ తగ్గట్టుగా మనకు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు మనం ఎట్లా ఉంటాం? వేగిరి పడతామా లేదా? నాకు ఇప్పుడు వచ్చింది, నా పేరు పిలుస్తారు, ఇప్పుడు నాకు కూడా ఏదో గిఫ్ట్ ఇస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన ప్రభు యొక్క రాకడ కోసం అలాగే ఎదురు చూస్తున్నాం. కాబట్టి అలా ఎదురు చూడాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అది ఆ విషయం. తర్వాతకి వెళ్దాం. బి, విశ్వాసుల యొక్క రూపాంతరం. చదువుదాం. చదవండి. చూసారా, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రాకడ కోసం రెడీ చేస్తున్నాడు. ఎలా రెడీ చేస్తున్నాడు తెలుసా? సమస్తాన్ని కూడా ఆయన తన బలం చేత లోపరుచుకుంటున్నాడంట. మీరు చూడండి, ఇదేంటండి మాకు ఇష్టం లేకపోయినా అటు చేస్తారా? లేదు. ఆయన లోపరుచుకోవడం అనే పదానికి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుడికి లోపడుతూ ఉంటామో ఆయన ఆ లోపడిపోయిన ఆ విషయాలన్నింటినీ కూడా తన బలంతో నింపుతాడు. ఆ బలం మాత్రం ఎగరగలిగేది, మన బలం ఎగరలేదు. ఆయన మృతుల్లోంచి తిరిగి లేచినప్పుడు ఎటువంటి బలం అయితే ఆయనలో ఉందో మనలో కూడా అటువంటి బలంతో నింపుతూ ఉంటాడు. ఎప్పుడు మన దేవుడికి లోపరుచున్నప్పుడు ఆ లోపడినటువంటి ఆ పదార్థంలో దేవుడు తన బలాన్ని నింపుతూ ఉంటాడు. అలా నింపేటప్పుడు ఏం జరిగిద్దంటే మనం కూడా ఆయనతో పాటు తిరిగి లెగ్గలుగుతాం. ఈ పని జరుగుతున్నప్పుడు మనకు గుర్తుంది ఏంటో తెలుసా? మనం కూడా ఏమవుతాం, ఒకరోజు ఎత్తపడిపోతాం. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనలో ఆ పని చేస్తున్నాడు. ఎట్లా? సమస్తమును తనకు లోపరుచుకోగలిగిన శక్తిని బట్టి. ఎట్లా లోపరుచుకుంటాడు ఆయన? ఇంట్లో గొడవ అయిందనుకోండి, ఉదాహరణకి పెద్దగా అరిసామనుకోండి, మన దేవుడికి లోపడ్డావా? లోవళ్ళ. కానీ ఎప్పుడైతే మనం అరవకుండా దేవుడి మీద ఆధారపడ్డాం అనుకోండి, వెంటనే దేవుడు ఏంటి తెలుసా? తట్టుకోగలిగే సామర్థ్యం నీకు ఇస్తున్నాడు. యాక్చువల్గా తట్టుకోగలిగే సామర్థ్యం నీకు ఇస్తున్నాడంటే ఎవరి బలం అది? ఆయన బలం. ఆయన బలం ఇప్పుడు నిన్ను ఏం చేస్తుంది? పరలోకానికి రెడీ చేస్తుంది. చూసారా ఎంత స్పష్టంగా? ఇప్పుడు కష్టాలు రావడం చాలా అవసరం. ఎందుకో తెలిసే, మనం ఎవరి బలంతో నింపబడతాం? దేవుడి బలంతో. మనం ఎవరి దారిలో ఉన్నాం ఇప్పుడు కష్టాలు వస్తున్నాయంటే? సరైన దోవలో ఉన్నాం, అది దాని అర్థం. నేను చాలాసార్లు చెప్పుకుంటా ఇది. ఒక మంచి ఇంజనీరు దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఒక బ్రిడ్జ్ కట్టి తిన్నగా పెట్టాడు. ఎంత తిన్నగా అంటే ఇక్కడ ఇలా ఇసిరావంటే చక్కగా తిన్నగా వెళ్ళిపోద్ది అనమాట దారి, అంత తిన్నగా ఉంది. 20 కిలోమీటర్లు అంటే దాదాపు అరగంట 30 గంట ప్రయాణం అవుతుంది, 1 గంట ప్రయాణం అయినా అవుతుంది కదా వాస్తవానికి. వీళ్ళు ఏం చేస్తారు? రోడ్డు రాగానే
ఆ స్టీరింగ్ కట్టేసి నిద్రపోతున్నారంట. వాస్తవానికి ఏం చేస్తారు, నిద్రపోతున్నప్పుడు ఏమవుద్ది, వెనకాల ఎదురున్న వెహికల్ ఏం జరుగుతుంది, గుద్దుకుంటాం. చూశారు, ఏమబ్బా దారి తిన్నగానే ఉంది కదా, ఎందుకు వీళ్ళకు ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి అని అంటే, వీళ్ళకి అర్థమైంది ఇది, వీళ్ళు నిద్రపోతున్నారు, అందుకని ఏం చేశారు, దారి ఇట్ట పెట్టారు. ఏం చేశారు, వంకర టిక్కర్ పెట్టారు. అప్పుడు ఏం చేస్తారు, నిద్రపోకుండా. ఇక్కడ చూసారా, సమస్య ఇదే. మన లైఫ్లో తిన్నగా ఉందనుకోండి, దైవిక బలం మనలోకి వచ్చిద్దా, రాదు. మనమే ఎగరం పైకి. మన లైఫ్ తిన్నగా లేదనుకోండి, మనం ఎవరి మీద ఆధారపడతాం, ఆయన మీద ఆధారపడతాం. అప్పుడు బలం ఎక్కడి నుంచి వచ్చినట్టు, పైనుంచి వచ్చినట్టు. అప్పుడు వెంటనే మనం పైకి ఎత్తపడడానికి కావాల్సిన బలం జరుగుతుందా లేదా, అది దాని అర్థం. మనకేంటో చాలాసార్లు కష్టాలు పోవాలని దేవుడి దగ్గరికి వస్తాం, నిజమే, ఆ మాట తప్పు కాదు. కష్టాలన్నింటిలో మనం దేవుడిని అర్థం చేసుకోగలుగుతున్నాం లేదు చూడటం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందో తెలుసా, నీ కష్టం తీరిపోతే మళ్ళీ నేను కోసం ఎదురు చూస్తావు, ఈ లోకం కోసం ఎదురు చూస్తావు. ఈ లోకం నేను సంతోష పెట్టిద్దా, పెట్టదు. ఇలా అంటారు, ఇంకేముందమ్మా నీ కష్టాలు తీరిపోయినాయి, నీ కోడలు అల్లుడు నీ మాట అంటున్నారు, శుభ్రంగా ఉన్నారు, లేదంటే నీకు కావాల్సినటువంటి అన్ని విషయాలు జరిగిపోయినాయి. ఎంత టైం పట్టదో, ఒక రెండో రోజు మళ్ళీ గొడవ అవుతుంది. అవునా కదా, ఎంతో టైం పట్టదు. వీళ్ళు అంటారు చాలా తెలివిగా, చాలా సంతోషం, మంచి ఫోటో దిగారమ్మా, ఫోటో వరకే అమ్మ అది, అటు తర్వాత ఇంటికి వెళ్తే తెలుసు నా పని. నిజం జరిగింది. మనకి ఇది ఇష్టం లేదు, ఈ లోకం ఇష్టం లేదు. ఏది ఇష్టం మనకి, ప్రభు ఇష్టం. ప్రభుతో కలిసి ఎత్తపడడం ఇష్టం. దానికి కావాల్సిన ఏర్పాటు ఎవరు చేస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. సమస్తాన్ని లోపరుచుకోగలిగిన శక్తిని బట్టి మనల్ని ఏం చేస్తున్నారు తెలుసా, ఆయన స్వరూపంలోకి మారుస్తున్నాడు. ఇది ఎంత అవసరం. నా వద్దు ప్రభు, నాలో నువ్వు పనిచేయవా అని అంటావా, కన్నీళ్ళు విడిచినప్పుడల్లా, ప్రభు కోసం ఎగిరిపడినప్పుడల్లా ఆయన బలం మనలో ఏమవుతుంది, ఆక్రమించబడుతుంది. అది అవసరం. మనుషులు నిందించినప్పుడు, మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మనం తట్టుకోగలిగే సామర్థ్యం మనకు వస్తుందంటే ఎవరి బలం అది, మానవులకు తట్టుకోగలిగిన సామర్థ్యం లేనే లేదు, వాళ్ళకి లేనే లేదు. కానీ తట్టుకోగలుగుతున్నారంటే ఎవరి దగ్గర నుంచి వస్తుందా బలం, దేవుడి దగ్గర నుంచి. ఆ దేవుడి యొక్క బలం నేను ఏం చేసింది తెలుసా, రేపు ఆయన పిలిచినప్పుడు ఎగరటానికి కావాల్సిన ఏర్పాటు చేసింది. రైట్. తర్వాత చూడండి, సి అక్కడ చదవండి. దీని గురించి నేను ఇంతకుముందు చెప్పేశాను. ఆయన మనం చేసిన పనులకి మనకేమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. యాక్చువల్గా ఆ ప్రతిఫలం కోసం మనం ఏం చేయాలా, ఎదురు చూడాలి కదా. మనం కష్టపడ్డాము, మనకు బహుమానం రాదనుకుంటే ఇంకేమన్నా ఆశ ఉంటుందా మనకి. బట్ ఆయన ఏం చేస్తాడు తెలుసు, మనకేమిస్తాడు, బహుమానం ఇస్తాడు. మనం మందిరంలో కొన్ని పనులు చేసాం, మనుషులు దాన్ని పట్టించుకోవాలి. ఎవరు పట్టించుకుంటారు, దేవుడు పట్టించుకుంటాడు. మనం దేవుడి కోసం, దేవుడి ప్రజల కోసం కష్టపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాం, మన భారాన్ని మనం భరిస్తున్నాం. వీళ్ళు సువార్తకి వెళ్తే మనం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. దీన్ని ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడు. నీకు కావాల్సిన సువార్త చెప్పిన వాళ్ళ కంటే ఎక్కువ బహుమానాలు ప్రార్థన చేసిన వాళ్ళకి రావచ్చు కదా, శుభ్రంగా. అది దేవుడు చూస్తాడు. మనకు కావాల్సిన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన నమ్మకస్తుడు. కాబట్టి మనలో ఏం జరుగుతుందంటే, ప్రభువు రాకడంటే ఈ 3 జరుగుతాయి అని దాని అర్థం. ఏంటది, మనం ఎత్తబడడం ఒకటి, రెండోది ఈ భూమి మీదే రూపాంతరం చెందడం, మూడోది ఏంటి, మన బహుమానాలు పొందడం. రైట్. ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. రైట్. తర్వాత మూడోది, ప్రభువు రాకడ పట్ల ఇంతకుముందు మనం ఎదురు చూసినట్టే ఉండాలి. కరెక్టే. ఎట్లాంటి వైఖరి కలిగి ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా మనం ఒక విషయాన్ని ఎట్లా అంటే, ఉద్దేశపూర్వకంగా అంటే మనం తట్టి లేపుకోవాలి. నిద్రపోయాం అనుకోండి, యాక్చువల్గా ఎవరో తలుపు కొడుతున్నారు, అప్పుడు ఏం చేయాలా, వెంటనే మనం అటెన్షన్లోకి వస్తాం కదా, వచ్చి మరి తలుపు తీస్తాం. ఇది ఫోన్ వచ్చిందనుకోండి, బాగానే ఆ ఫోన్ ఎవరి పేరు అబ్బా అని చూస్తాం. యాక్చువల్గా ఫస్ట్ ఒక పేరు పెట్టి ఒక పేరుతో నేను మాట్లాడాను అనుకోండి, ఏమనుందా వాస్తవానికి, బ్రదర్ ప్రైజ్ లాడ్ అంటారు, అన్నా నేనన్నా అది ఇంకొకరు మాట్లాడారు అనుకోండి, సమస్య అవుతుంది. నేను ఒకవేళ కొన్నిసార్లు అక్కడ జరుగుతుంటుంది. గమనించి అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా మనం ఒక రకమైన వైఖరిని చూపించాలి. ఆ ఫోన్ రాగానే మనం మెలకుగా ఉన్నాం అనుకోండి, ఆ వైఖరి చూపిస్తాం. నిద్రపోతే ఆ వైఖరి ఉండదు. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఆ వైఖరిలో ఉండగలిగేలా చూసుకోవాలి. మనం ఏంటి ఆ వైఖరి అనేది చూద్దాం. చూడండి, చూసారా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళమని గుర్తుపెట్టుకొని
ఈ లోకం నుంచి విడిచిపెట్టే ప్రజలుగా మన దేవుడు రాకని ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఈ లోక సంబంధమైన దురాశలను ఏం చేయాలా? విసర్జించాలి. దురాశలని ఏమంటారు? వేటిని అంటారే? దురాశలని వేటిని అంటారు? దురాశలు అంటే నేను ఇంటికి వెళ్ళడానికి నాకు ఇక్కడ ఒక బండి కావాలి, నాకు అవసరమే యాక్చువల్. అటు కాకుండా నేను విమానంలో వెళ్ళాలనుకోండి, వాస్తవానికి ఉదాహరణకి విమానం అయితే పై నుంచి వెళ్ళి మా ఇంటి మీద దిగుతాను ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు దాన్ని దురాశ అంట. అవునా కదా? ఏమంటాడు? నీకు కావాల్సింది ఇంటికి వెళ్తావా లేకపోతే విమానంలో వెళ్తావా అని అడుగుతాడు ఆయన. యాక్చువల్గా లేదు ప్రభు, నాకు ఇంటికి వెళ్తే చాలు, అది అంత అందంగా ఉందో బైక్గా లేదని నాకు అనవసరం. యాక్చువల్గా నేనేం చేయాలా? ఇంటికి వెళ్తే చాలు. అంటే నాకు అవసరాన్ని మించి నేను ఆలోచించాను అనుకోండి, ఏమైతే అప్పుడు అది దురాశ. అది అసలు విషయం. ఇంకా మాట చెప్పాలంటే దేవుడు మనకి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచించాం అనుకోండి, అది ఏమవుద్దు తెలుసా? దురాశ అవుతుంది. దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణాన్ని కంటదంట. దురాశ అనేది ముందు రెడీ అవుతుంది, అది పరిపక్వం ఏమంటే దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటదంట. పాపం అంటే ఏంటి? చేయడం, ఇక పని చేయడం, దురాశను అనుసరించి మాట్లాడడం, దురాశను అనుసరించి పని చేయడం. ఈ మరణం పరిపక్వమైంది, ఈ పాపం పరిపక్వం ఏమవుద్ది? మరణాన్ని తీసుకొచ్చి మన లైఫ్ అదే. మన తల్లి అని అవ్వ అది చేయలేదా? ఆ పండు చూసి ఆశపడి దాన్ని ఏం చేసింది? కోసుకొని తింది. దురాశ గర్భం ధరించింది. చాలా రోజుల వరకు దాని గురించి ఆలోచన చేసింది. కొన్ని రోజులకి అది గర్భం ధరించే జరిగింది, దాన్ని తీసుకొని తింది. తిన్న తర్వాత ఏమవుతుంది? పాపం చేసేసింది. ఈ పాపం పరిపక్వం ఏం చేస్తుంది? మనం చచ్చిపోతాం. అవునా కదా? ఇది లిటరల్గా జరిగింది ఇదే, మన లైఫ్లో జరిగింది ఇదే. స్పిరిచువల్గా కూడా జరిగేది అదే వాస్తవానికి. మీరు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి. విసర్జించడం అంటే అర్థం ఏంటి? అవి మనలోనే ఉంటాయి, వాటిని వదిలిపెట్టేయాలా. వాస్తవానికి వాటిని విడిచిపెట్టేసేయాలా. మనం కొన్నిసార్లు ఇట్లా వస్తాం, ఎందుకని? అది మన లోపల ఇబ్బందిగా ఉంది కాబట్టి. అలాగే విసర్జించి కొన్ని ఉంటాయి, వాటిని వదిలేసేయాలి. అట్లాగే ఇదేం వదిలేయాలి? ఈ లోకం యొక్క ఆశలను వదిలేయాలి. ఈ లోకంలో బతకూడదా? తప్పు. బతకాలి. ఈ లోకంలో సంతోషంగా ఉండకూడదా? ఉండొచ్చు. సౌకర్యంగా ఉండకూడదా? ఉండాలి. కానీ వీటి మీద మాత్రమే ఆధారపడతా మన జీవితాన్ని పోషించుకోకూడదు. దురాశలను విసర్జించాలా. రెండోది ఏంటంటే ఏం చెప్పబడింది అక్కడ? మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తా ఈ లోకంలో ఎట్లా ఉండాలంట? స్వస్థ బుద్ధితో. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ బుద్ధి అంటే తెలీదా? మీరు స్పీకర్లు మీరు చెప్పకపోతే ఇలాగ. స్వస్థ బుద్ధి అంటే జయం గారు చెప్పారు అనుకోండి. ఏం స్వస్థ బుద్ధి అంటే ఏంటి? అది బాగానే చెప్పావు కరెక్ట్గానే, కాకపోతే కొంచెం క్లియర్గా చెప్పాలి. స్వస్థ బుద్ధి అంటే ఇప్పుడే పొరపాటు చేసాం, ఇప్పుడు ఫోన్ వచ్చిందిగా వెంటనే అంత కోపపడకూడదు. వెంటనే ప్రభువా నేను ఆ విషయంలో ఏమన్నా వాళ్ళు తప్పుడు వాళ్ళే, నిజంగా అవతల వాళ్ళు కొంచెం తప్పుగానే ఉన్నారు అనుకుందాం. వాళ్ళు దేవుడిని ఎరగని వాళ్ళు అనుకుందాం. వాస్తవాన్ని అంటే నేను జరిగిన దాన్ని ఊహిస్తున్నాను, నేను జరిగింది లేదు నాకు తెలియదు, అక్కడ విషయం చెప్తున్నా. ఒకవేళ వాళ్ళు నన్ను బాధ పెట్టారు, మా ఇంట్లో ఎప్పుడు చెత్త ముందుకు తోపుతారు. మాకు రోజు పొద్దున్న చూసుకోవడం వాళ్ళు మా బళ్ళు ఇట్లా తిరిగిపోయి ఉంటాయి, ఇట్లా తిరిగిపోయి ఉంటాయి. అందరి బళ్ళు ఇట్టుంటాయి శుభ్రంగా, వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి. మా బళ్ళు మాత్రం మా ఎంట్రన్స్ ఇప్పుడు తిరిగేసి ఉంటాయి. మేము తలుపు తీయటం వలసి అవి తగులుతుంటాయి మాకు. ఎవరు పెట్టారు? ఇట్లుంటుంది. అప్పుడు ఏం చేయాలా? ఎవరిది పెట్టింది అని మళ్ళీ కూసేడు నీకు వందనాలు అని చెప్పి ఎట్లా తిప్పేసుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటి? స్వస్థ బుద్ధి. మనల్ని మనం ఏం చేసినట్టు? మనం వెంటనే సరి చేసేసుకుంటున్నాడు, చక్క పెట్టేసుకుంటున్నట్టు. వాళ్ళు చేస్తారు సరే, వాళ్ళు పక్కన పెడదు. మనం మన కోపంతో మనం ఏం చేస్తున్నాం? మనం కూడా దేవుడికి విరోధంగా తెలియకుండా పొరపాటు చేస్తున్నాం. కానీ వెంటనే ఏం చేయాలి? మనం సరి చేసేసుకోవాలి. ఇది స్వస్థ బుద్ధి అంటే. స్వస్థ బుద్ధి అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా దేవుడికి అప్పచెప్పుకుంటా మన విషయాలు మనం చక్కబెట్టేసుకోవడం, అది స్వస్థ బుద్ధి అంటే. తర్వాత ఏముంది? స్వస్థ బుద్ధితోను నీతితో అంటే మనకు తెలుసు. నీతి అంటే ఏంటి అర్థం? ప్రభు మీద ఆధారపడ్డ ఎంతసేపు ఈ బళ్ళు ఎట్టు పెట్టగానే ప్రభు మీద ఆధారపడ్డ పక్కన పెట్టి కోపం వచ్చేస్తుంది ముందు కదా. ప్రభువా అని పిలిచామనుకో, సరే ఇక ఏముందిలే తీసి పక్కన పెట్టేసుకో. వాళ్ళు చూస్తుంటారు సతీష్ గట్టిగా మాట్లాడుతున్నాడా లేదా, వాస్తవానికి చూస్తారు. అది మాట్లాడలేదు అనుకో 2-3 రోజులు పెడతారు, ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తారు. మీరు గమనించండి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి మాకు. నేనేం చేయాలా? నీతి మీద ఆధారపడాలి. ప్రభు ఈ లోకంలో ప్రభు మీద ఆధారపడుతుండా. లోకం ప్రభు మీద ఆధారపడదు, అది లాజిక్ మాట్లాడేది. మా ఇంటి ముందు నేను పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు చెప్పు? ఇది తప్ప రైటా? కరెక్ట్ కదా. మా ఇంటి ఈ రోడ్డు ఎవరిది? మా ఇంటి ముందు ఉంటే మాదే కదా. ఈ నిజాలన్నీ మాట్లాడుతుంది, కానీ నీ తట్ట మాట్లాడతావు. సరే, కానీ దేవుడి మీద ఆధారపడి ఏం చేసిద్దంటే దేవుడు ఏం చెప్తే అదే చేసిద్ది. మనం అట్ట కాదు. దేవుడి ప్రజలు దేవుడి మీద ఆధారపడతారు, లోక ప్రజలు లోకం యొక్క చట్టాల మీద ఆధారపడతారు. మనం దేని మీద ఆధారపడాలా?
దేవుడి మీద ఆధారపడాలి. అది నీతి. చూడండి అంత తెలివిగా దేవుడు ఈ లోకం నుంచి మనల్ని ప్రత్యేకించేస్తున్నాడు. చూడండి వాస్తవాన్ని. స్వస్థ బుద్ధితో ఉండాలా, నీతితో ఉండాలా. తర్వాత ఏంటది? భక్తితో బతుకు. భక్తి అంటే ఏంటి అర్థం? భక్తి అంటే దేవుడు ఏం చెప్తాడని ఎదురు చూడటం. దేవుడి మీద ఆధారపడతాం సరే, దేవుడు ఏం చెప్తాడో చూడాలి. ఉదాహరణకి ఏదో మంచి పని చేయాలనుకుంటున్నాం, లేదంటే మన జీవితంలో ఏదో పెద్ద పని చేయాలనుకుంటున్నాం, లేదా కొత్త పని ఏదో చేయాలనుకుంటున్నాం. ఉదాహరణకి పలానా చోటకి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా పలానా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాం, లేదా పలానా మన జీవితంలో ఏదో కొంచెం మంచి కార్యం చేయాలి. వీటన్నిటిలో ఎవరి మీద ఆధారపడాలా? దేవుడి మీద ఆధారపడ కరెక్టే, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలా. భక్తి అనే పదానికి అర్థం ఏంటంటే లౌకికంగా ఉండకుండా ఎంతసేపు ఏం చేయాలంటే దేవుడిచ్చే ప్రణాళిక అంటే ఏంటో తెలుసుకోవడం. అన్గాడ్లీనెస్ అని దాన్ని దుష్టత్వం, వికెడ్నెస్ అని ఇంగ్లీష్ బైబిల్ అట్లా రాసి ఉంటుంది. అన్గాడ్లీ అంటే దేవుడు లేనోళ్ళు, వికెడ్ అంటే దుష్టులు అని దాని అర్థం. ఒక మాటలో వాళ్ళ కాకుండా ఏం చేయాలా? దేవుడి ప్రణాళిక కోసం బతకాలా. ఉదాహరణ చూడండి, నేను ఆదివారం సాయంత్రం ఇంటికి వెళ్ళా. ఇంకా నాకు ఏ పని లేవు, కాకపోతే అలసిపోయింది నా ప్రాణం అంతా. అప్పుడు నేనేం చేయాలా? మంచం మీద కూర్చొని ఎవరిని ఏమనాలని చెప్పి ఎదురు చూడాలి. వాస్తవానికి ఎవరిని ఏమనాలి? వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు, వీళ్ళు నన్ను అన్ని తిరిగేస్తున్నాను అనుకోండి. జనరల్గా జరుగుతాయి, ప్రతిసారి జరుగుతాయి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక అబ్జెక్షన్ జరుగుతూనే ఉంటుంది. జరుగుతున్నప్పుడు అలా ఆలోచించా. అప్పుడు నేను భక్తితో ఉన్నానా? భక్తితో లేను. కానీ మళ్ళీ నేను దేవుడు నాతో ఏం మాట్లాడతాడబ్బా, ఎందుకంటే నేను దేవుడి కోసమే బతకాలి కాబట్టి, దేవుడితోనే నేను జీవించాలి కాబట్టి, ఇప్పుడు దేవుడు ఏమంటాడబ్బా ఈవినింగ్ టయానికి నాకు అని చెప్పి నేను దేవుడి దగ్గరికి. ఇది భక్తి. అటు కాకుండా దేవుడి పని అయిపోయింది, వెళ్ళొచ్చేసాం, అయిపోయింది. ఏదో పక్కన పెట్టేసి విషయాలన్నీ తిరగేసి అంటే ఈ విషయాలు తిరగైపోయినా వేరే వేరే విషయాల్లో మనం నిమగ్నం అయిపోతే అది భక్తిగా ఉండడం కాదు. ఆ విషయాలు ఇప్పుడు దేవుడు ఏమంటాడు అంటే ఉద్దేశపూర్వకంగా మనం మన యొక్క గమనం అంతా దేవుడి దారిలో పెట్టుకోవడం, అది భక్తి. అర్థమవుతుంది కదా? అది భక్తి. అట్ట కాకుండా మన సొంత సమయాన్ని మన కోసమే గడిపేసామంటే తెలియకుండానే ఆ శత్రువు యొక్క మనం మోసం చేస్తాడు. ఇది చాలా ఈజీగా మోసం చేస్తాడు. అలా ఎన్నిసార్లు నష్టపోయా మనకు లెక్కే లేదు. అప్పుడు మనం భక్తిగా ఉన్నామా? అందుకే జనాలు అంటారు వీళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి మనం చెప్పవసరంలా. మనం దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటున్నాం కాబట్టి మనలో చిన్న తప్పు తెలియగానే ఎలా ఉంటారు తెలుసా? మీరు దేవుడి బిడ్డలై ఉండి మీరు ఎట్లాంటి పనులు చేస్తున్నారు, మీకు తెలీదా అని చెప్పి మనకు చెప్తారు. అలా చెప్పడం మంచిదే. ఎందుకంటే వాళ్ళ నోట్లో నుంచి దేవుడు ఏం చెప్తాడు మనకి చెప్పేస్తున్నాడు. నిజమే, చిన్న తప్పు జరిగిన వాళ్ళు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలిసే. సరే, వాళ్ళ నోట్లో నుంచి దేవుడు మనతో చెప్పేస్తున్నాడు. మనం భక్తిగా ఉండడం అవసరం. వాళ్ళు ఎట్టున్నారో మనకు అనవసరం. మనం ఎట్టుండాలా? భక్తిగా ఉండాలా. ఇది ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూడగలిగే ప్రజల్లో ఉండాల్సిన విషయాలు. రైట్, కిందకి వెళ్దాం. చూడండి, బి, మెలకుగా ఉండాలి. చదువుదాం. మెలకుగా ఉండడం అంటే ఏంటి? నిద్రపోకుండా ఉండడం. ఆమె చెప్పేస్తుంది, మేడం గారు క్లియర్గా చెప్పేస్తుంది. ఏం చెప్తుంది? ఆత్మలో మెలకుగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఇప్పుడు వస్తాడా, సాయంత్రం వస్తాడా, రేపు పొద్దున వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి. ఏదైనా కదలికి వచ్చిందనుకోండి చరిత్రలో బయట, ఒకవేళ ప్రభు వచ్చాడేమో ఇటు ఆలోచించాలి మనం. ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తుంది అనుకోండి, వెంటనే బైబిల్ తీస్తాను నేను. బైబిల్ తీసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి ఒకసారి ఆలోచిస్తాను. ఇజ్రాయెల్ టర్కీ మీదకి వెళ్ళిందా, లేకపోతే సిరియా మీదకి వెళ్ళిందా, లేకపోతే ఇటు ఇరాన్ మీదకి వచ్చిందా, ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, ఇవన్నిటి గురించి ఏంటి? ఎందుకంటే మనకి ఎందుకు ఇది? ప్రభు వచ్చేస్తాడు ఈ సీజన్ కాబట్టి, ఇది ఏ సీజన్ అబ్బా అని కనిపెట్టడం అనమాట. ఈ మెలకు ఉండాలా. మెలకు లేదనుకుంటే ఏమవుద్ది తెలుసా? వాస్తవానికి మనం కునికి నిద్రిస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో పడిపోతాం. లోకంలో పడిపోయి ఏమవుతామంటే ప్రభు రాకడా అనే విషయాన్ని స్పర్శ కలిగి ఉన్నాం. స్పర్శ లేకపోతే ఏమవుద్ది? ఆయన పెద్ద గౌరవిస్తాడు, మనకేం వినపడదు. ఎందుకంటే మన ధ్యాస ఎట్టు ఉంటుంది? కొంతమంది పిల్లలు ఉంటారు, ఇట్లా ఫోన్ చూస్తారు, మనం పిలుస్తాం, వాళ్ళకి వినపడదు. ఫోన్ చూస్తూనే ఉంటారు, మనం పిలుస్తాం, బట్ వినపడదు. అప్పుడు మనం కోపం వచ్చి దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తాం. అప్పుడు వాళ్ళు ఏదో షాకింగ్, అప్పుడు నేను నిద్రలో లేచినట్టు ఎట్లా చూస్తారు. ఏంటి దాని అర్థం? దేంట్లో మునిగిపోయారు వాళ్ళు నిద్రపోతున్నారా? నిద్రపోవట్లా, కానీ దేంట్లో మునిగిపోయారు? ఇది అక్కడ అర్థం. దీంట్లో మునిగిపోయారు. మనం అట్లాగే దీంట్లో మునిగిపోయాం అనుకోండి, మనకేం వినపడదు? దేవుడు రాకడకు సౌండ్, ఆ ట్రంపెట్ వినపడదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకని దేవుడి కోసం మనం ఎప్పుడు ఏం చేయాలా? మెలకువగా ఉండాలి. రైట్. తర్వాత తిరిగి సి, ప్రేమించడం. గమనించారా?
తన ప్రత్యక్షతని అపేక్షించడం, అది దాన్ని ప్రేమగా రాశాను. అక్కడ బోల్డ్గా రాయలేదులే, పెద్ద అక్షరాలు రాయలేదు. అక్కడ విషయం ఏంటంటే తన కోసం నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పి పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి. ఆ నీతి కిరీటాన్ని ఆయన పొందుతాడనేది, దేవుడు బహుమానం ఇస్తాడనే దాంట్లో ఉంది. కానీ నిజానికి ఈయన అంతకంటే ముఖ్యంగా దేన్ని ఆశిస్తున్నాడు, దేన్ని అపేక్షిస్తున్నాడు? అపేక్షించడం అంటే కోరుకోవడం, ఎక్కువ కోరుకోవడం, ఎమోషనల్గా, అంటే లాంగింగ్ ఫర్ దట్. మీరు చూడండి, ఫారెన్ పోయినటువంటి కొంతమంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఒక వారం కనుక ఫోన్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో తెలిసే. ఏదో ఒకటి చేసి మనం వెళ్ళిపోవాలి అక్కడికి. యాక్చువల్గా అనిపించిందే లేదా? ఎందుకంటే ఫోన్ చేయట్లా, ఫోన్లో కన్విషన్ లేదు. ఏమంటే ఏదో ఒకటి చేసి, ఎంత కష్టమో ఈ దారి పక్కన పెట్టు, ముందు ఎక్కడికి వెళ్ళిపోవాలా. ఆ రోజుల్లో హుదూద్ తుఫాన్ వచ్చింది వైజాగ్. యాక్చువల్గా విపరీతంగా పడిపోయింది. ఇక్కడ కూడా వచ్చింది. వైజాగ్ మిక్కిలి దారుణంగా పడిపోయింది. ఎంత దారుణం అంటే మనుషులు గాల్లోంచి ఎగిరిపోతున్నారు, అంత బాగా వచ్చినాయి. పెద్ద పెద్ద చెట్లు, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లు పూర్తిగా ఇరిగి పడిపోయినాయి. యాక్చువల్గా నేను చూసి నాకు ఏడుపు వచ్చింది కూడా. ఎందుకంటే వైజాగ్ నేను చూసినప్పుడు అది రోడ్డు కూడా గార్డెన్ లాగా ఉండేది, చెట్లు ఇలా వచ్చేసి. అసలు ఎండ పడేది కాదు, గార్డెన్లో తిరిగినట్టు తిరిగేవాడిని బండి మీద నేను అడ్డు ఇటు. అలాంటిది చూస్తే ఎండ కనపడింది. అసలు నిజంగా ఎంత ఘోర నష్టం. వీళ్ళకి కరెంట్ లేదు 3 రోజుల నుంచి. ఎట్టకు నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ నిలిచిపోయింది. అన్ని చోట్ల చెట్లు పడిపోయినాయి. ట్రైన్లు అయితే ట్రైన్ పట్టాలు తెగిపోయినాయి. యాక్చువల్గా ఇప్పుడు ట్రైన్కి వెళ్ళడానికి కుదరదు. బస్సులు ఏంటి తెలుసా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే సార్ ఆ ఊరి దగ్గర ఆగిపోతే ఇంకెళ్ళదు సార్, ఇక్కడ దిగిపోవడం. ఇంకా మళ్ళీ అక్కడికి డబ్బులు టికెట్ కొడతారు వీళ్ళు. ఎక్కడికి? వైజాగ్ టికెట్ కొడతారు. కొంచెం దూరం వెళ్ళగానే ఆగిపోద్ది. అయినా సరే అక్కడి నుంచి మళ్ళీ కొందరు నడిచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఉంది చూసాను. అట్లా నేను వెళ్ళా వైజాగ్, మా చెల్లి దగ్గరికి వస్తాను. మా చెల్లి దగ్గరికి వెళ్ళేవాడికి అక్కడ ఉంది ఈ చిన్నోడు, చీకట్లో చూసి వాయించడమ్మా అడగగానే అసలు అక్కడ విషయం వేరే. మీరు చూడండి, నేను వాళ్ళని అపేక్షించే విషయం, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా అపేక్షించడం అనే విషయంలో ఇన్ని కష్టాలు వచ్చినా చూసింది అది వెళ్ళడమే ముఖ్యం. మన లైఫ్లో ఇటువంటి ప్రేమ ఉండాలా. వస్తాయి ఖచ్చితంగా మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, మన గమనాన్ని మార్చడానికి ఎన్నో వస్తాయి యాక్చువల్గా. కానీ మన యొక్క దృష్టి ఎటుపక్క ఉండాలా? అటుపక్క ఉండాలి. దారి తిన్నగా లేదు, ఆ రోజు కరెంట్ లేదు, చీకటి పడితే కష్టం. వాస్తవానికి ఎవరెవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ ఇళ్ళు పడిపోయినాయి. అందరూ కూడా వాళ్ళ సామాన్లు దొంగలు వచ్చి దొంగతనం చేస్తున్నారు రాత్రిపూట. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి అక్కడ వాస్తవానికి. అలాంటి సందర్భంలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలా? వెళ్ళిపోవడమే. ఎంత కష్టమైనా సరే మన దృష్టి అట్లా ఉండాలి. ప్రేమించడం అనే పదానికి ఉన్న అర్థం అది. అక్కడ అపేక్షించడం అంటే ప్రభు కోసం అలా అపేక్షించాలి. రెండోది ఏంటి? ప్రభు అని యేసు రమ్ము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడూ కూడా రెడీగా ఉండడం. యేసు ప్రభు వస్తాడు సరేలే, ఆయన వచ్చినప్పుడు మనం రెడీగా లేకపోతే, అంటే ఉదాహరణ గమనించండి, మనం ఎవరినైతే కోరుకుంటున్నామో వాళ్ళ కోసం మనం రెడీగా ఉంటామా లేదా? ఖచ్చితంగా రెడీగా ఉంటాం. ఎట్లా రెడీ ఉండాలా? ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అది మనం చేయడానికి మన హృదయాన్ని సెట్ చేసుకోవాలా. దానికోసం మనం పని చేస్తూ ఉండాలా. అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయదు. అప్పుడు దేవుడిని చూసినప్పుడు మనం సిగ్గుపడం. లేకపోతే ఏమవుద్దో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తుని చూసినప్పుడు, ఇప్పుడు కాదులే ప్రభు, సంవత్సరం ఆగిరా, ఈ లోపల నేనేం చేస్తాను? చక్కబెట్టుకుంటా. ఎక్కడ చక్కబెట్టుకుంటాం? చక్కబెట్టుకో. ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ అయితే చాలు. ఇంకొన్ని రోజులు మీకు గమనించిన, కరోనా వచ్చినప్పుడు చాలామంది కష్టపడుతున్నప్పుడు దేవుడు రాకడ వచ్చేసిద్దేమో అని చెప్పి నేను అనుకున్నాను. యాక్చువల్ అప్పుడు ఏం చేశాను? వెంటనే నా హృదయాన్ని పూర్తిగా ఫస్ట్ రోజులే సెట్ చేసేసుకున్నాను. ఇంక లేదు, ఏదైనా సరే నీ ఇష్టం, ఇక నాకున్నట్టు తప్పులేంటో నాకు చూపించేసి నేను వెంటనే ఒప్పుకుంటాను. అదే సమయంలో అవి చేయడానికి కూడా నేను రెడీగా ఉంటా, ఇబ్బంది ఏం లేదు. నా హృదయం దేవుడి ముందు సెట్ అయిపోయాను. అట్లా కాకపోతే నేనేమంటాను తెలుసా? ప్రభువా, కొన్ని రోజులు అట్టయినా నన్ను ఎక్స్టెండ్ చేయి, నన్ను బతకనివ్వు, నీ చిత్తమైతే బతికితే నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా. మన హృదయాన్ని సెట్ చేసేసుకున్నామంటే దేవుడితో మనం ఈ మాట చెప్తాం, ప్రభువైన యేసు రమ్ము. మనం చెప్తాం ఆ మాట. ప్రభువైన యేసుకు వస్తే ఏమైనా ఉందా ఇంకా ఇక్కడ? ఇంకేం మిగలదు ఇక్కడ. ఆయన ప్రతిదాన్ని ఆక్యుపై చేస్తాడు, ప్రతిదానికి తీర్పు తీరుస్తాడు. అలా తీర్పు తెచ్చేటప్పుడు మన మీద మనకి గిల్ట్ ఉందనుకోండి, మనం తప్పుగా తీర్పు తీర్చడు ఆయన, మనకు నష్టాన్ని కలిగిస్తాడు ఆయన. మనం ఏం చేయాలా? రెడీ అవ్వాలా. షుడ్ బి రెడీగా ఆయన కోసం ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ప్రభువైన యేసు రా అని చెప్తాం. మనం చెప్పగలం అట్లా? ఇది ఆలోచించాలా. మనం ప్రేమించే వాళ్ళమైతే చెప్తాం. దావీదు అన్నాడు, అందరికీ తీర్పు తెచ్చాడు, నాకు కూడా తీర్పు తెచ్చేయి. ఆ మాట అలా అన్నప్పుడు చాలా మంచి మాట అది. దావీదు ఎంత చక్కగా ఉన్నాడో తనకు తానే తెలుసు. మనం నోటి మాట అనే రకం కాదు అది. ఆయన నిజంగా తీర్పు తీస్తే మన పరిస్థితి ఏంటని ఆలోచించాలి.
అక్కడ అనలేదా, మీకోసమే నేను లేట్ చేస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే మీకేం లేదంటే విశ్వాసం లేదు. నేను వచ్చి మీ అందరికీ తీర్పు తీరుస్తానన్న సంగతి మీకు విశ్వాసం లేదు. మీరు తెలియకుండానే ఈ లోకంలో పడిపోతున్నారు. లోకంలో పడిపోతున్నారంటే నేను వచ్చానంటే మీకు తీర్పు తీర్చనా? ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పెట్టుకుంటే వాళ్ళని మాత్రమే దండించి పిల్లల్ని వదిలేస్తాం మనం? అప్పుడు మనం న్యాయవంతులు అవుతామా? ఖచ్చితంగా వీళ్ళని మనందరూ తెలుసు, మన పిల్లల ముందు మనమే కొడతాం. అవునా కదా? వాస్తవానికి ఆ అవతల అనేదానికి ముందు మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని మనం దండిస్తాం. అలాగే దేవుడు ఈ లోకానికి తీర్పు తెచ్చాల్సి వచ్చినప్పుడు మనకు కూడా తీర్పు తెచ్చాల్సిన అవసరం ఉండదు? అవసరం ఉంటుంది. కానీ మనం రెడీగా ఉంటే ఏం జరిగిద్ది? మనల్ని ఏం తీర్పు తెచ్చాల్సిన అవసరం లేదు, ఆయన వెంటనే వచ్చేస్తాడు. బట్ లేట్ అవుతుందంటే అర్థం ఏంటి? మనల్ని మనం ఏం చేసుకోవాలా? చక్కబెట్టేసుకోవాలి. ఇంకా ఆయన ప్రణాళిక కోసం కావాల్సిన ఏర్పాటు చేసేసుకొని రెడీగా ఉండాలి. మనం రెడీ అయినా, ఒకవేళ రెడీగా కాకపోతే ఏమవ్వాలా? రెడీగా ఉండాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రభుని ప్రేమించడంలో ఈ రెండు విషయాలు ఉంటాయి. ప్రభువా, నేను నీకోసం రెడీగా ఉంటాను, అట్ ద సేమ్ టైం నీ రాకడ నేను అపేక్షిస్తూ ఉంటా, అంటే ఎదురు చూస్తూ ఉంటా. సాయంత్రం వస్తాడా, పొద్దున్న వస్తాడా, రేపు వస్తాడా, వచ్చే సంవత్సరం వస్తాడా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉంటా. ఇలా ఎదురు చూసేటప్పుడు ఆ ప్రేమను బట్టి నేనేమవుతానంటే ఈ లోక సంబంధం విషయాలు మునిగిపోను. ఎవరైనా వచ్చి చిన్న లంచం తీసుకోమన్నారనుకోండి, మనల్ని ఉదాహరణకి, లంచం అంటే ఏం లేదు, చాలా సింపుల్. నేను ఆ చెట్టుకాయలు కోసేస్తానమ్మా, నువ్వు చూస్తున్నావు కాబట్టి ఎవరికి చెప్పాలి, నీకు కూడా ఒక కాయ ఇస్తానని అనుకో, అయిపోయా, అంతే. ఇదేమిటి అది? జనరల్గా అంతే, విషయం అంతా అంతే. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఎట్లనే ఉంటుంది వాస్తవానికి. ఇప్పుడు నేనున్నాను, ఎవరైనా డబ్బులు కింద పడిపోయినాయి, డబ్బులు కింద పడిపోతే నేను చూశాను, ఎవరైనా చూసి బ్రదర్ వాళ్ళు చెప్పాకండి మీకు కూడా సగం ఇస్తానన్నారు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? సరే అన్నారు అనుకోండి, అప్పుడు నేనేం చేసినట్టు? డిస్ట్రాక్ట్ అయిపోయినట్టే. వెంటనే లోకం నన్ను ఏం చేసింది? నేను మోసపోయినట్టే కదా. లేదు బ్రో, ఇది కష్టం, మీరు ఆయనకి ఇచ్చేయాలంటే అప్పుడు మళ్ళీ ఇంకో కష్టం ఉంటుంది. ఎందుకంటే లోకం కదా, అదేమంటుంది తెలుసా? ఆ డబ్బులు కింద పడేసి వాళ్ళకి ఇచ్చి, ఇగో ఈయన దొంగతనం చేస్తాను మన గురించి చెప్తాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ మాట మనం వినలేదు కదా. అందుకని వాళ్ళు మనల్ని ఏం చేస్తారు తెలుసు? ఇరికిస్తారు. అది నిజం. ఇప్పుడు 44 దగ్గర యోసేపు అట్టనే పాడయ్యాడు. యాక్చువల్గా 44 వైపు చెప్పిన మాట చేయలేదు కాబట్టి ఈయన వెంటనే ఏం చేసింది? ఆవిడ జైల్లో పెట్టించింది. వాస్తవానికి ఈయన చేసిన తప్పు కాదు, కానీ ఆ మాట విన్నందునే జైల్లో పెట్టి. లోకం ఎప్పుడు అట్లాంటిదే. మనం దానికి కూడా ఏమవ్వాలా? సిద్ధపడాలా. లాస్ట్ టైం బైబిల్ స్టడీ చెప్పలేదు నిన్న. వాస్తవానికి ఏం చెప్పాం? ఆ యాజకులు వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధిని మరింత ఎక్కువ భద్రం చేశారంట. ఎందుకు? 3వ రోజు తిరిగి లెగిస్తానని చెప్పాడయ్యా. ఒకవేళ అట్లా జరిగితే మళ్ళీ ఇంకా మేము బుద్ధిహీనులు అయిపోతాం అందరి ముందు, కాబట్టి ముందే ఏం చేయాలి? పెద్ద పెద్ద తాళాలు వేసేసి చుట్టూతో ముద్ర వేసేయండి అని చెప్పి. అది మాత్రం వదిలేసిందా? లౌకికమైన అధికారం కూడా ఏం చేసింది? ఆర్డర్ పాస్ చేసింది. లోకం యొక్క బలం ఏం చేసింది? ముద్ర వేసింది. మనల్ని ఎప్పుడు అటెండ్ చేస్తారు? మనం అట్లాంటిని పట్టించుకోకుండా వాటన్నిటి నుంచి కూడా తప్పించుకుంటా ప్రభు మీద ఆధారపడగలుగుతూ ఉండడం అనేది అపేక్షించడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శత్రువు మోసం చేస్తాడు ఈజీగా, మంచి మంచి డీల్స్ ఇస్తాడు మనకి. చివరి రోజుల్లో శత్రువు చేసే మోసం ఏంటో తెలిసే? మంచి పొజిషన్ ఇవ్వడమే మనకి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎదురు చూసాం కదా, ప్రార్థన చేసాం మంచి పొజిషన్ కోసం. ప్రభా నాకు ఆ ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్గా నాకు ఉద్యోగం ఇప్పించు ప్రభు, ఎందుకంటే నేను ఏరోప్లేన్ తిరగవచ్చు, నాకు ఏరోప్లేన్ తిరగడం ఇష్టం కాబట్టి నేను అనుకుంటా. చివరిలో వచ్చి సతీష్ బాబా సేవ లేదు, ఏం లేదు, మీకు పూర్తిగా ఎయిర్ హోస్టెస్లో ఉద్యోగం వచ్చింది, నెలకు 2 లక్షల రూపాయలు జీతం, క్వార్టర్ సార్లు వేస్తారు, కార్లు వెళ్ళొచ్చు, కావాలంటే విమానంలో తిరగవచ్చు అనుకో. దేవుడు నా ప్రార్థన విన్నాడండి అని చెప్పి నేనేం చెప్తాను? సేవ వదిలేసి అటు వెళ్ళానుకోండి, వెంటనే దేవుడు రాకడ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? నేను విడిచిపెట్టబడతా. చూసారా శత్రువు ఎంత మోసం చేస్తున్నాడు? నేను దేనికోసం ఎదురు చూడాలా? విమానం కోసం, ఎయిర్ హోస్టెస్ కోసం, దేవుని కోసం ఎదురు చూడాలా? ప్రభు కోసం ఎదురు చూడాలి. శత్రువు ఎంత సింపుల్గా మోసం చేస్తాడంటే నువ్వు అనుకున్నది నీకు ఇచ్చేస్తాడు, అంతే, అయిపోయా. దేవుడు కూడా దాన్ని ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎవరు తన వాళ్ళు తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆ అవకాశాలు ఇస్తాడు. మనం ఏం చేస్తాం? చర్చిలో సహోదరుడిగా ఉంటే చాలు, నాకేం పెద్ద పొజిషన్ అవసరం లేదు. అక్కడ అన్నా ద్రాక్షవల్లి నువ్వు మా మీద అది యజమానుడిగా ఉండు అంటే అదేమంటే ద్రాక్షవల్లి నేనెట్ట ఉంటానండి? సర్వజనులకి నా జ్యూస్ వల్ల సంతోషాన్ని కలిగించడమే నా పని కదా. ఆ పని చేస్తే చాలు నాకు. వాస్తవానికి అందరిని ఏం చేయాలా? ఆ ద్రాక్షరసాన్ని బట్టి సంతోషింపు చేయాలి ప్రతి వారి ఉదయం. ద్రాక్షపల్లి చేసే పని అది. అట్లా చేస్తే చాలండి. అంజూరపు చెట్టు నడితే అంజూరపు చెట్టు అట్టనే, ఒలివి చెట్టు ఒలివి నడి అట్టనే. ముళ్ళ పొద ఏమన్నా తెలిసే? నన్ను అడగకపోయినా మీరందరూ నా దగ్గర రాకపోతే నా దగ్గర నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని ఏం చేసి తెలుసా? దహించేసిద్దాం. పొజిషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు అందరూ ఎట్టనే ఉంటారు. సో మనకు పొజిషన్ వద్దా?
అవసరమే. కానీ మరి ద్రాక్ష చెట్టుకి ఆ జ్యూస్ వల్ల కలిగిన మధురం లేదా? ఉంది. కానీ ఆ మధురం దేనికోసం వాడుతుంది? అక్కడ ఉన్నటువంటి మిగతా చెట్లన్నీ కూడా సంతోషించబడ్డానికే కదా. మనం ఆ విషయాన్ని మర్చిపోకూడదు. లేకపోతే చాలా సింపుల్గా ఇన్ని రోజుల నుంచి అంజూరపు చెట్టు ఉంది కానీ దాని టేస్ట్ అంత బాగోదండి. ఈ ఒలివ్ చెట్టు అంటారు, దాన్ని ఎవరు పట్టించుకోరు పెద్దగా. అదే నేను అనుకోండి, ద్రాక్ష చెట్టు అన్ని జ్యూసుల్లో కూడా టాప్ నేనే కాబట్టి నేను రాజుగా ఉంటే మంచిదే అని అనుకుంది అనుకోండి, ఇక ద్రాక్ష వల్లికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పోయినట్టే, మొత్తం అంతా పోయినట్టే. మన లైఫ్లో ఇది అర్థం చేసుకోవాలి. సో శత్రువు మనకి చాలా సింపుల్గా మనకు తెలిసిన మంచి రూపంలో మన దగ్గరికి వస్తాడు. దేన్ని మిస్ చేయాలని? రాకని మిస్ చేయాలని. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకని అపేక్షించాలా అంటే ఫస్ట్ ప్లేస్ దానికి ఇవ్వాలా. రెండోది, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పే విధానంలో మనం ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ప్రభు యొక్క రాకల్లో మనం ఎంజాయ్ చేస్తాం. గ్లోరియస్ నిరీక్షణ కలిగి ప్రభు యొక్క రాజ్యంలోనూ ఆ రాకల్లో మనం బహుమానాలు పొంది ప్రభు సన్నిధిని ఎంజాయ్ చేస్తాం. సో ఈ విధానంలో ప్రభు మనకి ఆయన రాకడ కోసం మనల్ని సిద్ధపరచాలి. ప్రార్థన చేద్దాం. మనలో